హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ని అయితే నేను స్టిచ్ చేశాను. ఇక్కడ చూడండి వేరే కలర్ వచ్చింది కదా. సో ఆ కలర్ అనేది మనకు పళ్ళు అనేది కవర్ చేస్తుందన్నమాట. వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి నా వీడియోస్ అనేది చాలా ఉపయోగపడతాయి. ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నేను ఆల్రెడీ లైవ్ చేశాను. ఆ లైవ్ని మీరు స్పీడ్ మోషన్లో పెట్టేసుకొని చూడండి. అలా నెమ్మదిగా వివరిస్తూ చెప్పాననమాట. సో ఒక 1 అవర్ లైవ్ అనేది ఉంటుంది. నేను నా యూట్యూబ్ ఛానల్లో మినీ మానిటైజేషన్ కోసం 3000 వాచ్ టైమ్ కంప్లీట్ అయింది కాబట్టి అప్లై చేశాననమాట. సో మినీ మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ మనకు 1 ఇయర్ దాటి అయిపోయింది కాబట్టి మనకు ఫస్ట్లో వచ్చిన వ్యూస్ వాచ్ టైం అనేది 1 ఇయర్ దాటిపోయిన తర్వాత మైనస్ చేస్తూ ఉంటారనమాట. 1 ఇయర్ లోపు 4000 వాచ్ టైం కంప్లీట్ చేయాలి. సో చూడండి, నేనైతే ఈ బ్లౌజ్ కుట్టుకుంటూ నేనైతే మీకు చెప్తున్నాను. వీడియోలో మీకు కనిపిస్తుంది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ అన్నమాట. షేప్ బెల్ట్ లేనప్పుడు స్టిఫ్గా ఉండడానికి 3 పీసెస్ తీసుకుంటాను కంపల్సరీ. బ్లౌజ్లో వెళ్తే బ్లౌజ్ పీస్ని 2 తీసుకుంటాను. సో బ్లౌజ్లో రాకుంటే నేను లైనింగ్ పీస్ వేరే క్లాత్ అనేది ఉంటే సెట్ చేస్తుంటాను అనమాట. సో ఈ షేప్ బెల్ట్లోనే నాకు ఫ్రంట్ పీస్లో అతుకులు అనేటివి పడ్డాయి. మీరు ఒకసారి బ్లౌజ్ కటింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు బ్లౌజ్లో ఏ మాత్రం క్లాత్ అనేది మిగలలేదు. షేప్ బెల్ట్ అనేటివి రెడీ చేస్తున్నాను. సో షేప్ బెల్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక నా ఛానల్లో అయితే 3000 వాచ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత మినీ మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత యూట్యూబ్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్ యు ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని కూడా నాకు మెయిల్ అనేది వచ్చేసింది అనమాట. సో అవన్నీ ఓకే, కానీ 1 ఇయర్ లోపు 4000 వాచ్ టైం అయితే కంప్లీట్ చేయాలి. ఓన్లీ నాకు 3000 పైన 100 అలా ఉంది. అయితే ఏమైందంటే డే బై డే 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డే బై డే వాచ్ టైం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు తగ్గుతుందంటే 1 ఇయర్ కంటే ఎక్కువ రోజులు ఉంటాయి కదా మనకు స్టార్టింగ్లో చేసిన వీడియోస్కి వాచ్ టైం 1 బై 1 డే మైనస్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు నేను సెప్టెంబర్లో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మళ్ళీ సెప్టెంబర్ అయిపోయింది. ఈ సెప్టెంబర్ ఎక్స్ట్రా ఉన్న ఫస్ట్ ఉన్న నెల మొత్తం మనకు 1 బై 1 డే బై డే మొత్తం వాచ్ టైం అనేది రిమూవ్ చేస్తూ ఉంటారనమాట. మనకి ఎన్ని రోజులైతే 1 ఇయర్కి ఎక్కువ ఉన్నాయో అన్ని రోజులు స్టార్టింగ్లో ఉన్న వీడియోస్కి వ్యూస్ వచ్చిన వాచ్ టైము మైనస్ అయిపోతుందన్నమాట. మీకు నేను చెప్పింది అర్థమవుతుందో అవ్వట్లేదో? సో కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఇక్కడైతే నేను బ్లౌజ్కి సైడ్ అతుకులు అనేటివి వేస్తున్నాను. చూడండి, నేను ఈ బ్లౌజ్ పీస్లో ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది, ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చింది. ఈ చిన్న బార్డర్ని ఇక్కడ 4 పీసెస్గా కట్ చేసి అతుకులు అనేటివి సెట్ చేశాను. సో బ్లౌజ్ పీస్లో వెళ్ళిన క్లాత్ అతుకు పెట్టడానికి క్లాతే మిగలలేదు, ఇక అతుకేమొస్తుంది. సో బార్డర్ అనేది ఇలా నేనైతే అతుకులు వేసేసాను అనమాట. చూస్తున్నారు కదా, హ్యాండ్స్ అయితే రెడీ చేసేసుకున్నాను. సో నా యూట్యూబ్ ఛానల్లో 3000 వాచ్ టైం కంప్లీట్ చేసుకోవడానికే నేను ఇన్ని రోజులు 1 ఇయర్ నుంచి కష్టపడుతున్నాను. సో ఒక్కొక్కరికి క్లిక్ అవుతుంది, ఒక్కొక్కరికి క్లిక్ కాదు. మనకు వచ్చిన విధానంలో మనం ట్రై చేస్తూనే ఉంటాం. ఒక్కసారి యూట్యూబ్లో దిగిన తర్వాత గివప్ ఇవ్వద్దు అని నేను ముందే అనుకున్నాను. సో నాకు ఈ వాచ్ టైం తగ్గిపోతున్న చూస్తున్నాను కదా, డే బై డే ఒక 2-3 అవర్స్ తగ్గిపోతూ ఉందన్నమాట. అలా తగ్గిపోతే నేను ఇన్ని రోజులు కష్టపడ్డ వాచ్ టైం మొత్తం పోతుంది అనే బాధ అయితే చాలా చెప్పలేని బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అయితే అంటారు కదా, మనకు వచ్చిన అదేంటి పగోడికి కూడా మనకు వచ్చిన బాధ రావద్దు అని అంటారు కదా ఒక మాట. అలా అనిపించింది అనమాట. ఎందుకంటే అది వీడియోస్ తీస్తూ వాయిస్ అవుట్ ఇస్తూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ట్యాగ్స్ ఇస్తూ టైటిల్ ఇస్తూ ఇవన్నీ పెద్ద తతంగమే ఉంటుందన్నమాట. ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి చాలా కష్టం ఉంటుందన్నమాట. సో ఇన్ని రోజులు నేను పడ్డ కష్టము 3000 వాచ్ టైము మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటే చాలా నాకైతే డౌన్గా అనిపిస్తుంది.
సో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి ప్లీజ్. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు వీడియోస్ అనేటివి చాలా ఉపయోగపడతాయి. చూస్తున్నారు కదా, 2 హ్యాండ్స్కి అతుకులు 2 సైడ్స్ లైనింగ్ పీస్కి అతుకులు వేశాను, అలాగే బ్లౌజ్ పీస్కి కూడా అతుకులు అనేటివి వేశాను. బ్లౌజ్ పీస్కి హ్యాండ్స్ దగ్గర సైడ్ జాయింట్లో అతుకులు అనేటివి పడ్డాయి. నేను 2 హ్యాండ్స్ ఒకదానికొకటి రివర్స్గా పెట్టుకొని అప్పుడు నేను చంక డౌన్ అనేది కట్ చేస్తానన్నమాట. చూడండి, ఈ టిప్ అయితే చాలా ఉపయోగపడుతుంది కొత్త వాళ్ళకు. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి ఇలాగే నేర్చుకున్నాను, ఇలాగే కట్ చేస్తాను అనమాట. ముందే మనము ఫ్రంట్ పీస్లో డౌన్ కట్ చేసిన తర్వాత లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుందన్నమాట. సో ఈ టిప్ మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి వీడియోకి. మీరు షేర్ చేయండి. చూడండి, ఫ్రంట్ పీస్లో ఒక సైడ్ కలర్ వచ్చేసింది. ఆ కలర్ని నేనేం చేయలేదు, క్లాత్ అసలు మిగలలేదు. సో నేను ఏం చేయలేని పరిస్థితి అనమాట. ఆ క్లాత్ నేను ఏం చేస్తానంటే, మనకి ఇక్కడ పళ్ళు పాట వస్తుంది కదా, ఇటు కొంగు కాకుండా మనకు పళ్ళు ఎక్కడి నుంచి అయితే తీసామో అక్కడ ఆ క్లాత్ అనేది కవర్ అయిపోతుంది, మ్యాక్సిమం కవర్ అయిపోతుంది అనమాట. సో ఆ కలర్ అనేది బయటకు కనిపించకుండా నేనైతే అటు సైడు పెట్టేశానమాట. సో ఫ్రంట్ పార్ట్ అయితే నేను లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ అటాచ్ చేస్తున్నాను, కదలకుండా పిన్స్ అయితే పెట్టుకుంటాను అనమాట. ఈ బ్లౌజ్లో అయితే నేను ఫ్రంట్ పీస్ లైనింగ్ అనేది అటాచ్ చేశాను. నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు మా పిల్లలైతే ఇప్పుడు ఇలా అచ్చిపోతారు, మీరు అది పట్టించుకోకండి. సో ఫ్రంట్ పీస్లో ఒక సైడ్ స్టిచ్చింగ్ చేసేసాను, ఇంకొక సైడ్ లైనింగ్ పీస్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత చాలామందికి బ్లౌజ్ కటింగ్ వస్తుంది కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా డౌట్స్ అనేటివి ఉంటాయి. మీరైతే కామెంట్ చేసి అడగండి, మీకు స్టిచ్చింగ్లో ఏదైనా డౌట్ ఉంటే నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే చూడండి, ఫ్రంట్ పార్ట్ ఒక సైడ్ లైనింగ్ పీస్ అటాచ్ చేశాను, ఇంకో సైడ్ కూడా లైనింగ్ పీస్ అటాచ్ చేసి చూడండి, కిందికి ఒక కార్నర్ సైడ్ అతుక అనేది పెట్టాను. ఈ ఇంకొక సైడ్ వేరే కలర్ ఉంది కదా, ఆ కలర్ నేను ముందే చెప్పాను కదా, పళ్ళు పాట అనేది వస్తుందన్నమాట. సో కిందికి చిన్న అతుకు అనేది పడింది. పెద్ద సైజు బ్లౌజులకి ఎన్ని అతుకులు పడతాయో చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. క్లాత్ ఎంత పెద్దగా ఉన్నా సరే మనము పెద్ద సైజు బ్లౌజ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్లో అతుకులు కంపల్సరీ. ఒకసారి మీ వీడియో చూసేవాళ్ళు నార్మల్ బ్లౌజ్ కాకుండా పెద్ద సైజు బ్లౌజ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే, మనం నేర్చుకున్న తర్వాత మన అమ్మ వాళ్ళకు కుట్టాలనే ఒక కోరిక వస్తుందనమాట. మనం కుట్టిన బ్లౌజ్ వాళ్ళు వేసుకుంటే చూస్తే వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తే ఆ హ్యాపీయే వేరుంటుంది. కానీ పెద్ద సైజు బ్లౌజ్లకు కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. కరెక్ట్గా క్లాత్ సరిపోదు, అతుకులు పెట్టాల్సి వస్తుంది. అవన్నీ ఎలా కుట్టాలనేది నేనైతే చూపిస్తున్నాను. చూడండి, ఫ్రంట్ డాట్స్ అయితే మార్కింగ్ వేసుకున్నాను. కటింగ్ చూస్తే మీకు డాట్స్ ఎలా మార్కింగ్ వేసుకున్నాను అనేది తెలుస్తుంది. సో మధ్యలో మా పాప వీళ్ళైతే వచ్చారు, వాళ్ళని పట్టించుకోకుండా మీరైతే నేను చేసే వర్క్ మీద చూడండి. థ్రెడ్ అనేది కిందికి ఊడిపోయింది కాబట్టి మళ్ళీ సెట్ చేశాను. ఇలా డాట్స్ ఎప్పుడు మనము స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసుకోవాలి, చివర్లో కూడా చిన్న రఫ్ ఇచ్చేసుకోవాలి. కొలత బ్లౌజ్ తోటి హుక్స్ పార్ట్ అలాగే కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత ఫ్రంట్ షేప్ బెల్ట్ అనేటివి నేను ఎప్పుడు కూడా ఇలాగే యాడ్ చేస్తాను. చాలామంది లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు రివర్స్గా పెట్టేసి యాడ్ చేసేసి ఆ పోగులు అనేటివి బయట కనిపించే విధంగా ఉంచుతారు. సో నేనైతే అలా ఉంచను. స్టార్టింగ్లో వచ్చిన పద్ధతి ఇదే అనమాట. షేప్ బెల్ట్లో మిడిల్లో ఫ్రంట్ పార్ట్ని చుట్టగా చుట్టేసుకొని మధ్యలో పెట్టుకొని ఇలా రివర్స్ చేసి పెట్టాలన్నమాట. ఇలా రివర్స్ చేసి పెట్టిన తర్వాత చూడండి, కొలత బ్లౌజ్ తోటి ఒకసారి చూసుకున్నాను, కరెక్ట్గా ఉంది కాబట్టి ఇలా రివర్స్ చేసి పెట్టిన తర్వాత దానిపై నుంచి ఒక స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. సో చూడండి, ఇంకొక షేప్ బెల్ట్ కూడా చుట్టగా చుట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ చుట్టగా చుట్టేసుకొని షేప్ బెల్ట్ మధ్యలో పెట్టేసి ఇలా రివర్స్ చేయాలన్నమాట. రివర్స్ చేసిన తర్వాత చూడండి, దీనిపై నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. చూడండి, కరెక్ట్గా నా దగ్గర ఉన్న కొలత బ్లౌజ్తో హుక్స్ పార్ట్ కాజా పార్ట్ అనేది కరెక్ట్గా చూసి ఇంకొక సైడు నేను ఇలా ఉంది కాబట్టి టక్స్ అనేటివి కొంచెం ఎక్కువ గ్యాప్ తోటి ఇచ్చేసాను అనమాట. సో టక్స్ ఎక్కువ గ్యాప్ తోటి ఇచ్చేసిన తర్వాత ఈ హుక్స్ పార్ట్ కాజా పార్ట్ అనేది స్టిచ్ చేయడానికి లైనింగ్ పీస్ అనేది తీసుకుంటాను అనమాట. చూడండి, లైనింగ్ పీస్ కరెక్ట్గా ఒక 2 ఇంచెస్ గ్యాప్తో
లైనింగ్ పీస్ అనేది తీసుకొని వెడల్పు 2 ఇంచెస్ ఉండే విధంగా తీసుకొని హుక్స్ పార్ట్ మనం బయట నుంచి లోపలికి మలుస్తాము. కాజా పార్ట్ ఏమో లోపల నుంచి బయటకు మలుస్తాం. ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా నీట్గా మలిచేసుకొని పెట్టుకొని ఇలా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ వేసేయండి. చూడండి, ఇలా స్టిచ్ వేసేసాక కాజా పార్ట్ ఏమో బయట లోపల నుంచి బయటకు మలుస్తాం. సో బ్లౌజ్ పీస్ మిగలలేదు కాబట్టి నేను ఇదే లైనింగ్ పీస్ తోటి నేను బయటకు కూడా అదే మలిచేస్తున్నాను. హుక్స్ పెట్టిన తర్వాత ఈ క్లాత్ అనేది లోపలనే ఉంటుంది కాబట్టి ఏం కాదు. సో మనకు అక్కడ ఆప్షన్ లేదు, బ్లౌజ్ పీస్ అనేది లేదు కాబట్టి పెద్ద సైజు బ్లౌజ్లకి బ్లౌజ్ కుట్టడం చాలా కష్టం. అలాగే పెద్ద సైజు బ్లౌజ్ కుట్టడం ఎంత కష్టమో మరీ చిన్న సైజు బ్లౌజ్ కుట్టడం కూడా చాలా కష్టం అనమాట. ఎందుకంటే చేతు తిరగది. ఈ పెద్ద సైజు బ్లౌజ్కేమో క్లాత్ సరిపోదు, చిన్న సైజు బ్లౌజ్కి మనకు చేతు తిరగదనమాట. చిన్న ఉంటుంది కదా, తిప్పేటప్పుడు కష్టంగా ఉంటుంది. మీడియం సైజు బ్లౌజ్ అయితేనే మనం ఈజీగా కుట్టేస్తామన్నమాట. నేనైతే మరీ ఎక్కువ టైలరింగ్లో అని మాత్రం చెప్పాను. 1 అవర్లో ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ చేస్తానన్నమాట. మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. 1 గంటలో ఒక బ్లౌజ్ అయితే కుట్టేస్తాను. కటింగ్కి ఒక 10 మినిట్స్ తీసుకోవచ్చు. నేను ఈ లైవ్ చేసేటప్పుడు అందరికి అర్థమయ్యే విధంగా నేను టైం గ్యాప్ తీసుకుంటూ స్లోగా లైవ్ చేశాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. ఒక 10 మినిట్స్లో బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది. 1 గంట మరీ గట్టిగా కూర్చుంటే ఒక 40 మినిట్స్లో ఒక బ్లౌజ్ అయితే కుడతానమాట. మనము టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు వాటర్ మంచిగా తాగాలి, లేదంటే మన హెల్త్కి చాలా ప్రాబ్లం వస్తుంది. చూడండి, బ్యాక్ పార్ట్ నేను లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ అయితే చేసేసాను. అటాచ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేశాను. ఇప్పుడు నడుము పట్టి పెట్టాలి. నడుము పట్టి పెట్టే ముందు మనకు బ్యాక్ టక్స్ అనేటివి గ్యాప్ ఎక్కడ ఉందో అక్కడ ఒక మార్క్ వేసుకొని, హైట్ కూడా మార్క్ వేసుకొని, 2 సైడ్స్ మార్కింగ్ వేసుకొని బ్యాక్ టక్స్ అయితే మనము మార్కింగ్ ఇచ్చేసేయాలి. స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత మార్కింగ్ వేసుకున్న దగ్గర రఫ్ ఇచ్చేసుకొని మనం ఎంత వెడల్పుతోటి స్టార్ట్ చేస్తామో దానికంటే తక్కువలో తీసేసుకోవాలన్నమాట గ్యాప్. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒకసారి బ్యాక్ టక్స్ పెట్టుకున్నాక ఫ్రంట్ పార్ట్ తీసుకొని సైడ్ జాయింట్లోకి కరెక్ట్ హైట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. సైడ్ జాయింట్లో కరెక్ట్ హైట్ కొద్దిగా తగ్గిపోయింది కాబట్టి దీనికి 4th టక్స్ కూడా పెట్టలేదు కాబట్టి 4th టక్స్ నేనైతే 4th డాట్ పెట్టేసి లెవెల్ అనేది ఈక్వల్ చేశానన్నమాట. సో అలా 4th డాట్ అవసరం లేదు, పెద్ద సైజు బ్లౌజ్ కదా, 4th డాట్ కంపల్సరీ ఉంటేనే బాగుంటుంది. సో చూడండి, కిందికి 1/2 ఇంచ్ గ్యాప్తో మనమైతే బ్యాక్ నడుం పట్టి అనేది పెట్టాలన్నమాట. చూడండి, నడుం పట్టి కోసం నేనైతే బ్లౌజ్ పీస్లో ఏ క్లాత్ మిగలలేదు కాబట్టి నేనైతే నా దగ్గర ఉన్న ఒక లైనింగ్ పీస్ క్లాత్ని తీసుకున్నాను. నా దగ్గర ఉన్న ఒక లైనింగ్ పీస్ క్లాత్ తీసుకొని నిటారుగా కోర సైడ్ ఉంది తీసేసుకొని నిటారుగా కట్ చేసుకొని కొంచెం తగ్గుంది కాబట్టి యాడ్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో నడుము పట్టి అనేది స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇలా నడుము పట్టి అయితే స్టిచ్ చేసేసాను. ఒక సైడ్ కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి దీనికి కూడా అతుకు అనేది వేసేసి సెట్ చేసేసాను అనమాట. ఇలా సెట్ చేశాక నడుము పట్టి పెట్టిన తర్వాత ఇంకో సైడ్ తీసుకొని దానిపై నుంచి కూడా స్టిచ్ అనేది వేయాలి. సో ఈ సెల్ఫీ కెమెరా కాబట్టి మీకు లెఫ్ట్ది రైట్కి చూపిస్తుంది, రైట్ది లెఫ్ట్ చూపిస్తుంది అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది సెల్ఫీ కెమెరా అనమాట, బ్యాక్ కెమెరా కాదు, ఫ్రంట్ కెమెరా కాబట్టి ఇప్పుడు నేను వేసుకున్న కొంగు కూడా మనకు వేరే సైడ్ చూపిస్తుంది, అద్దంలో మనకి ఎలా చూపిస్తుందో అలా అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. చూడండి, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే అన్ని లైనింగ్ పీస్లు బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసి రెడీగా ఉంచుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి, వాటన్నిటిని కలిపేస్తూ కుట్టాలన్నమాట. ముందుగా షోల్డర్స్ అటాచ్ చేసేసుకోవాలి. ఇలా షోల్డర్స్ స్టార్టింగ్లో రఫ్ ఇచ్చి చివరిలో రఫ్ ఇచ్చి 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా రఫ్ ఇచ్చేసుకున్న తర్వాత నేనైతే చివరిలో కూడా ఒక స్టిచ్ అనేది వేస్తాను, ఎందుకంటే ఆ క్లాత్ అనేది లేవకుండా ఉండడానికి. తర్వాత హ్యాండ్స్ ముందుగా మనం చంక డౌన్ కట్ చేసుకున్నాం కదా, అది ఫ్రంట్ ఎట్ సైడ్ వస్తుంది అటు సైడ్ చూసేసుకొని మిడిల్లో షోల్డర్ మిడిల్లో స్టార్ట్ చేసి ఒక చివరలకు స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఇలా ఒక చివరలకు స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసి అదే మిడిల్లో నుంచి స్టార్ట్ చేసి ఇంకో చివరలకు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా అదే మిడిల్లో నుంచి స్టార్ట్ చేసి నేను స్టార్టింగ్లో హ్యాండ్స్ అనేటివి ఇలా అటాచ్ చేయకుంటుంటే ఎలా చేస్తుంటే మిడిల్లో స్టార్ట్ చేసి ఒక చివరలకు వెళ్ళి ఈ చివరి నుంచి క్లాత్ని మొత్తం అటు సైడ్ ఫోల్డ్ చేసి రివర్స్ వస్తుంటాయి అనమాట. అలా కాకుండా ఇలా స్టిచ్ చేయాలన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది. సో ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక హ్యాండ్ కూడా చూపిస్తాను చూడండి. మిడిల్లో స్టార్ట్ చేసి ఒక చివరలకు వెళ్ళాలి. చివరకు వెళ్ళిన తర్వాత నేను దీన్ని ఆ చివరి నుంచి ఇంకో సైడ్కి వెళ్ళిపోతున్నాను. ఇలా రివర్స్ చేసి మళ్ళీ మిడిల్లో నుంచి ఇంకో చివరకి వెళ్ళాలి. ఇలా కుడితే మంచిగా హ్యాండ్ అనేది స్టిఫ్గా ఉంటుందన్నమాట. సో ఒక్కొక్కటి మార్చుకుంటూ నా టైలరింగ్లో నేను ఇంప్రూవ్ అవుతూ వచ్చాను. వీడియో చూసేవాళ్ళు మీకు డౌట్ ఉంటుండొచ్చు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోలే, ఇంట్లోనే వీడియోస్ చూస్తూ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకొని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చానమాట. సో ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే క్రాస్ పట్టీ కట్ చేస్తున్నాను. గల్లకు రౌండ్గా గల్ల పట్టీ వేస్తాం కదా, క్రాస్ పట్టీలు కట్ చేసి అటాచ్ చేసి కుట్టేస్తున్నాను. చూడండి ఇలా అటాచ్ చేసి కుట్టేస్తున్నాను. అన్నిటినీ అటాచ్ చేసి కుట్టేసి మనకు గల్ల చుట్టూ క్రాస్ పట్టీ అనేది హెమ్మింగ్ చేస్తారు కదా, నేనైతే హెమ్మింగ్ చేయట్లేదు, డైరెక్ట్ మిషన్ స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను. ఈ క్లాత్ పైన మిషన్ స్టిచ్ అనేది కనబడదు, హెమ్మింగ్ కూడా అలాగే హెమ్మింగ్ చేసినట్టే ఉంటుంది కాబట్టి కనిపించదు, కాబట్టి స్టిచ్ అనేది వేస్తున్నాను. చూడండి ఇక్కడ ఒక చివరి నుంచి ఈ పట్టీని మనము 2 సైడ్స్ ఫోల్డ్ చేసేసుకొని ఒక పాదం మందం గ్యాప్ లేకపోతే 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకు ఫోల్డింగ్ ఉంది, ఈ బయట సైడ్ ఉండాలన్నమాట. ఇక్కడ విడివిడిగా ఉన్నదని లోపలికి ఉండాలి. చూడండి ఇక్కడ బ్యాక్ గల్ల డీప్ ఎంత హైట్ ఉందనేది ఒకసారి చూసుకొని ఎక్కువ తక్కువలు అయితే కొంచెం ఆ పట్టీ అనేది కింది సైడ్ మలిచేసుకోవాలి. కరెక్ట్గా ఉంటే ఎంత ఉందో అంత స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ వేసేసుకొని గల్ల పట్టీని ఎక్స్ట్రా ఈ పట్టీని మలిచేసి దానిపై నుంచి స్టిచ్ వేస్తాం కదా, ఆ స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ ఎక్కువ కనిపించకుండా కట్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే టైలరింగ్ మన బ్లౌజులు మనం నా బ్లౌజులు నేను కుట్టుకుంటే చాలు అని నేర్చుకున్నాను కదా. సో అలా నేర్చుకుంటూనే ఉన్నాను. కొత్త కొత్త డిజైన్స్, కొత్త కొత్త మన బ్లౌజ్లో డిజైన్స్ రకాలు అవన్నీ నేర్చుకుంటూనే ఉన్నాను. ఇలా నేర్చుకుంటూ అందరికీ కుట్టడం స్టార్ట్ చేశానైతే తిరిగే లేకుండా నేను కుడుతూనే ఉన్నాను అనమాట. సో నా కోసం నేర్చుకున్న పని ఇప్పుడు నాకు ఒక వర్క్ లాగా అయిపోయిందనమాట. ఏది కూడా మనము తక్కువ అంచనేసి చూడొద్దు. నేర్చుకుంటే ఎక్కడికి పోదన్నమాట. ఏ విద్య అయినా సరే మనం నేర్చుకుంటే మనకే ఉపయోగపడుతుంది. చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇలా అయితే స్టిచ్ వేసేసాను. సో ఇంత పెద్ద సైజు బ్లౌజ్ అయితే నేను కుట్టడం ఇది రెండోసారి, ఇది వీళ్ళదే అనమాట. ఈ బ్లౌజ్ కుట్టడం వీళ్ళదే ఫస్ట్ టైం. ఇంత పెద్ద సైజు బ్లౌజ్ కుట్టలేదు నేను ఇప్పటివరకు. సో ఇది వాళ్ళకు నచ్చి వాళ్ళు మళ్ళీ నాకు బ్లౌజ్ ఇచ్చి కుట్టమన్నారనమాట. సో చూడండి బ్లౌజ్ మిషన్ కంటే ఎంత పెద్దగా ఉంది. మామూలు చిన్న సైజు అయితే ఈజీగా కుట్టేస్తాము, ఇది ఎంత పెద్ద సైజు కాబట్టి మొత్తం ఆ మిషన్ అంతా పట్టేస్తుంది అనమాట. నేను ఇప్పుడు సైడ్ జాయింట్లు చేయాలి కదా, హుక్స్ పార్ట్ సైడ్ కాజా పార్ట్ సైడ్ మార్కింగ్ వేసుకొని బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ వేసుకొని ఇక్కడ హ్యాండ్ రౌండ్ కూడా మార్కింగ్ వేసుకొని చంక ఆర్మ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా మార్కింగ్ వేసుకునేటప్పుడు చంక లూజు బ్యాక్ సైడ్ నుంచే పట్టుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి ఇలా పట్టేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా ఇలా పట్టేసుకొని మార్క్ వేసేసుకొని నిటారుగా మంచిగా రఫ్ ఇచ్చేసుకొని ఇక్కడ చంక ప్లేస్లో కూడా వెనకకు క్లాత్ ముందడి క్లాత్ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకొని రఫ్ ఇచ్చేసి స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. చూడండి ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత నేనైతే 3 స్టిచ్చెస్ వేస్తాను లూజ్ కోసం. 3 స్టిచ్చెస్ వేసిన తర్వాత చివరలో కూడా ఇంకొక స్టిచ్ అనేది వేస్తాను. మొత్తం 4 స్టిచ్లు అనేది వేస్తానన్నమాట. సో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. వీడియో ఇప్పటివరకు చూసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో సైడ్ కూడా నేనైతే కరెక్ట్గా ఇప్పుడు మనము ఒక సైడ్ కుట్టిన తర్వాత ఇంకో సైడ్ కొలత బ్లౌజ్ తీసుకోవద్దు. మనం ఏ సైడ్ అయితే కుట్టామో దాన్ని పట్టుకొని ఆర్మ్ లూజ్ చూసుకోవాలన్నమాట. ఆర్మ్ లూజ్ చూసేసుకొని ఇక్కడ కరెక్ట్ ప్లస్ సింబల్ ఆకారంలో వచ్చేటట్టు క్లాత్ అనేది వెనుకకు ముందుకు కరెక్ట్గా పెట్టేసి స్టిచ్ వేసేసుకొని 3 స్టిచ్లు వేసుకుంటాను. ఇలా నీట్గా వేసేసుకొని చివరలో క్లాత్ అనేది లేవకుండా ఉండడానికి ఇంకొక స్టిచ్ అనేది వేస్తానన్నమాట. చూస్తున్నారు కదా, బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. మీకు బ్లౌజ్ చూపిస్తాను చూడండి. ఈ కలర్ మనకు పళ్ళు పాటు కింది కవర్ అయిపోతుంది. కరెక్ట్ ప్లస్ సింబల్ ఆకారంలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. సో వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి.